మరొకవైపు వార్డుల డీలిమిటేషన్ పై కూడా మేయర్ను కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతి పత్రాన్ని అందించారు. తమ అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. మాకు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు తెలియజేశాం. రేపు కౌన్సిల్ రూపంలో కూడా తెలియజేస్తామని చెప్పి ఈరోజు అందరం కలవటం. అందరి అభిప్రాయాలు ఏంటి, మా దగ్గర ఈ తప్పు జరిగింది, మీ దగ్గర ఏం తప్పు జరిగింది, ఏమేమి మోడిఫికేషన్ చేయాలని చెప్పి మేము కూడా ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది.